ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు వెళ్తుంది దారాలమ్మ కొండకండి. అదే దారాలమ్మ తల్లి గుడి దర్శనానికి. ఇది పై కొండ మీదకి 2.5 కిలోమీటర్లు ఎక్కాలండి. పిల్లలైనా పెద్దలైనా పిల్లల్ని అయితే ఎత్తుకుని తీసుకెళ్తారండి. ఎందుకంటే బస్సులు బళ్ళు ఫెసిలిటీ ఉండవండి. కానీ చాలా మహిమగల అమ్మవారండి. వేసవకాలంలోనే దర్శనాలు ఎక్కువ ఉంటాయంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మేము కింద స్టార్టింగ్ పాయింట్లో రూట్ మర్చిపోయామండి. అక్కడ ఒక మనిషి కనబడి ఇటు కాదు వేరే రూట్ వెళ్ళిపోతున్నారు, అలాగే వెళ్ళిపోతే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు దూరంగానే అనేసి చెప్తే, అసలే వేసవకాలం కళ్ళు తిరిగి పడిపోదు ఆయన చెప్పపోయింటే అమ్మవారి మహిమేనండి. నిజంగా మనిషి కనపడపోయింటే మళ్ళీ బాగానే దారి పట్టుకుని వచ్చాము ఇలాగా గుడికి. ఇప్పుడు అమ్మవారికి అలా పేరు ఎందుకు వచ్చిందంటే వెనకాల దార ఉంది చూసారు, చిన్న దార అండి. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా కనిపెట్టలేపారంటండి. కథలు కథలుగా చెప్తారు. అది ఎండాకాలంలో కూడా ఎండిపోదంటండి, చిన్న దార వస్తుంది. ఇప్పుడు వేసవకాలం కాబట్టి చూపిస్తున్నామండి. ఇప్పుడు రుజువు ఏంటంటే చిన్న దార ఇలాగే వస్తుందంటండి ఇప్పుడు వేసవకాలం కాబట్టి. ఇది వేస్ట్ కాకుండానే పెద్ద గోడుల్లోనే వాటర్ నిల్వ ఉంచేసి అవి వంటలకన్నీ ఉపయోగిస్తారండి. రాజుల బాబు పండుగని వంటలన్నీ ఇక్కడే చేస్తారు కదా, బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు అలాంటి విగ్రహమే అమ్మవారిది ఇక్కడ ప్రతిష్ఠించారండి. ఇంకొకటి నైవేద్యం ఇక్కడ కూడా పెడతారు. చుట్టూ చూసారు మొత్తం అడవండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు అమ్మవారు ఎలా వెలిసారంటే ఎవరికో పువ్వుని అంటండి, అదే ఆవహించంటండి, నేను పలానా చోట ఉన్నాను కొండ మీద, నాకు నైవేద్యాలు పూజలు చేయండి అని. వాళ్ళ కొండ మీద గిరిజనులు అండి, ఇది ఏజెన్సీ ఏరియా కదా, వాళ్ళు పైకి వెళ్ళి చూస్తేనంట నిజంగా వెలిసి ఉన్నారంటండి. అలా దీపం పెడతా అన్నీ ఇప్పటికీ కొలుస్తూ ఉంటారంటండి. అంత మహిమగల అమ్మవారండి. ఇప్పుడు ఇక్కడ అందరూ నైవేద్యాలు పెట్టుకోవడానికి ఇలాగే పలావు చికెన్ అన్నీ వండేసుకుంటారు. ఇప్పుడు మేము కూడా అలాగే సిద్ధం చేసుకున్నాం నైవేద్యానికి. ఈ గుడి ఉల్లుగోగుల గ్రామం సీతారామరాజు జిల్లాలో ఉందండి. కానీ కొండెక్కాం కదండి, చాలా నీరసంగా ఉంది, ఆకలి అయితే దంచేస్తుంది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం సమర్పించేసేసి చీరలు జాకెట్లు పసుపు కుంకుమ అన్నీ సమర్పించేసి ఇంకా మేము లాగించేయడమేనండి. కొండెక్కేటప్పుడు నీరసంగా ఉన్న అమ్మవారిని చూసేసరికి అలుపు పోద్ది, అలాగే కొంచెం బాగా తింటాం అన్నమాట. ఇదండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.